జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్‌గా అన్నారు కదా! నేను అమ్మ ఒడి ఇచ్చాను. అమ్మ ఒడి ఇచ్చిన ఓట్లన్నీ ఏమైనాయి? నేను రైతులకి నెల నెలా ఇచ్చాను. వాళ్ళకిచ్చిన ఆ ఓట్లు ఏమైపోయాయని. ప్రతి పిల్లవాడికి నేను డబ్బులిచ్చాను. అదేమైపోయినాయి. నేను అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చాను. అవేమైపోయినాయి. వాలంటీర్లకి నెలకి జీతాలు ఇచ్చి ప్రతి ఇంటికి పంపించాను. వాళ్ళ ఓట్లు ఏమైపోయాయి. సచివాలయ సిబ్బంది ఒక వ్యవస్థని క్రియేట్ చేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాను. అవేమైపోయినాయి. 2,35,500 ఉద్యోగాలు ఇచ్చాను నేను 5 సంవత్సరాలు. అవేమైపోయినాయి. ఇవన్నీ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లయిపోయి ఆయన దగ్గర డబ్బులు తీసుకెళ్లి కూటమికి ఓట్లేశారనుకోవాలా? అంటే 66 లక్షల మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆయన సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ద్వారా లబ్ధిదారు ప్రతి ఒక్కరు తన ఓటుగా అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు ఓటేయండి కదా. నా పాయింట్ ఏంటంటే 66 లక్షల మంది లబ్ధిదారులు పొలిటికల్ లాయల్టీస్ ఉంటాయి, కులాలు ఉంటాయి. నేను నిర్మోహమాటం చెప్తాను, ఈ ఎన్నికల్లో 3 కులాలు రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాయి. రెడ్లు, ఇంతకుముందు రెడ్లు నాయుళ్ళే రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. అంటే మా పార్టీ బాగున్నా లేకపోయినా మేము వాళ్ళతోనే ఉంటాం. కులాలు ఇప్పుడు వీళ్ళకి కాపులు తోడైనారు. అంటే వీళ్ళంతా కలిస్తే 30% పైన ఉన్నారు. 30% మంది ప్రజలు ఎట్ట రౌండ్ అప్ అయినారు, కులాలుగా రౌండ్ అప్ అయిపోయి పార్టీలు లాయల్టీ ఇచ్చారు. ఇంకా వాళ్ళు ప్రభుత్వాన్ని ఆడుతారు. 66 లక్షలు 3 ఉంటారా, ఈ 3 కులాలు ఉంటారా? వాళ్ళు తీసేవాళ్ళుగా పొలిటికల్ లాయల్టీస్ ఉంటాయి కదా. కాబట్టి ప్రతి సంక్షేమ పథకంలో అది ఉంటాయి తేడా. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో తీవ్ర వ్యతిరేకత రావాలి, కానీ 30% 40% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. దాంట్లో కులాలు పనిచేసినాయి కదా. వ్యతిరేకించే వాళ్ళు పని చేసినాయి, సానుకూలంగా ఉండే వాళ్ళు పనిచేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయండి, తప్పని ఉంటాయి. రెండోది, జగన్ గారికి వ్యతిరేకంగా పడ్డానికి నేను అనుకుంటుంది ప్రధానమైన కారణాలు 2గా భావిస్తాను. ఫస్ట్ పాయింట్, పార్టీ యంత్రాంగం నిర్వీర్యమైంది. పార్టీ యంత్రాంగం ఎక్కడ కూడా యాక్టివ్గా లేదు. సెకండ్, ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత. ఆ తీవ్ర వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో ఇప్పుడు చూస్తుంటే అర్థం అవుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా గురుమూర్తి గారు దాదాపు 20,000 మెజార్టీతో గెలిచినారు. కానీ ఇదే తిరుపతి లోక్సభలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో 1,96,000 మెజారిటీ కూటమికి వచ్చింది అసెంబ్లీలుగా చూసుకున్నప్పుడు. తిరుపతిలో 60,000, మా శ్రీకాళహస్తిలో 40,000, ఇవన్నీ లెక్కలేసుకుంటే తెలుగుదేశం జనసేన అభ్యర్థికి 1,96,000 ఓట్ల మెజారిటీ కనిపిస్తుంది ఎమ్మెల్యేలలో. ఇప్పుడు గురుమూర్తికి 16,000 వచ్చిందంటే 2 లక్షలు క్రాస్ అయినాయి ఓట్లు ఎమ్మెల్యేలకి. అంటే ఎందుకు క్రాస్ ఓటింగ్ పడింది ఆయన? ఇక పాయింట్ ఏంటంటే, జగన్ ఇప్పుడు 2 లక్షల ఓట్లు ఎమ్మెల్యేలో మెజారిటీ వచ్చిందంటే ఎమ్మెల్యేలో ఎంత వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పట్ల, గురుమూర్తి పట్ల సానుకూలత ఉందంటే కానీ అర్థం చేసుకోలేదు. కొంతలో క్రాస్ ఓటింగ్ ఎందుకు జరుగుతుంది? క్రాస్ ఓటింగ్ జరిగిందంటే అర్థం మీరు నచ్చకపోతే నాకేస్తారు. ఒకే పార్టీ మన ఇద్దరం. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి ఏమి నేర్చుకుంటుంది వైసీపీ? అంటే 2 లక్షల ఓట్లు వాళ్ళకి మెజారిటీ వస్తే 20,000 మెజారిటీ వచ్చిందంటే 2 లక్షల పైచిల కోట్లు పాస్ అయినాయి. అంత అవి కూడా యాడ్ అయితే ఎమ్మెల్యేలు గారు తెలుసుంటారేమో. కాబట్టి ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత, కార్యకర్తలు మాత్రమే కాదు ప్రజల పట్ల వాళ్ళు ఎవరించి తీరు, అవన్నీ ఈ రోజు రూపంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలు, నేను 2వ పాయింట్ కూడా ఇంతకుముందు ప్రస్తుతం చెప్పినప్పుడు, తెలంగాణ ఎన్నికల్లో ఒక 10-12 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చుంటే బీఆర్ఎస్ గెలిచి ఉంటుందని ఒక చర్చ నడుస్తుంది. దాని నుంచి జగన్ గారు ఏమి నేర్చుకున్నాడు? 70 మందిని మార్చినాడు. అది మార్చడం ప్రహాసనంగా మార్చేశారు. ఆ ప్రహాసనం ఎట్లుంటుందంటే, మా తిరుపతి ఎంపీని గురుమూర్తిని తీసుకెళ్లి ఎంపీ గుండెకి ఎమ్మెల్యేగా పెట్టారు ఫస్ట్ సత్తివడి. అది కానీ జరుగుంటే అది పోయింటే ఇది పోయి ఉన్న సీటు కూడా పోయేదంటారా? మంచిగా పోయి ఉంటుంది. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ కదా. రెండోది, కడప అసెంబ్లీలో మీరు తీవ్రంగా చూడండి. కడప అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ గారు 3 ప్రకటనలు చేశారు. ఫస్ట్ ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కడ పోయినా భుజం చేసుకొని అన్న, అక్క, చెల్లి అని సంబోధిస్తూ ఓటేయమని సంబోధించాడు అభ్యర్థుల్ని. కానీ కడప అసెంబ్లీలో అభ్యర్థిని పరిచయం చేయలేదు, డిప్యూటీ సీఎంని పరిచయం చేయలేదు. పైపెచ్చు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణలు చెప్పింది కడప ప్రజలు ఒకే చోట, నన్ను క్షమించండి బాధపడుంటే అని. 3, నా మొహం చూసి ఓటేయండి అన్నాడు. దేని దృష్టిలో పెట్టుకున్నట్టు అశోక్ గారు? ఎమ్మెల్యే కానీ మళ్ళీ అంత వ్యతిరేకత ఉందనే కదా. ఆ అభ్యర్థి పేరుని, మనిషిని పరిచయం కూడా చేయలేదు, అంత వ్యతిరేకత వచ్చిందంటే ఎవడేమన్నట్టు చేయకుండా. అంటే నేను ఆయన మీద వ్యతిరేకత నేను చెప్పను, మీ ప్రవర్తన కనపడింది.